హలో అండి, నమస్తే. నా పేరు సుబ్రహ్మణ్యం. జెన్యూన్ కార్స్ ఏపీ, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మా పార్ట్నర్ గడ్డం రమేష్ గారు భీమవరం ప్రక్కన మెంపలో ఉంటారు. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీరు అందరూ నన్ను ఆదరించి తక్కువ కాలంలో నాకు ఈ మోటార్ ఫీల్డ్లో 30 సంవత్సరాల అనుభవం ఉన్న యూట్యూబ్ ద్వారా కేవలం నెల 20 రోజులు, సుమారుగా 2 నెలల్లో నన్ను ఎంతగా మీరు ఆదరించారు. అనేక మంది నన్ను నమ్మి లక్షల రూపాయల అమౌంట్ వేశారు. వారందరికీ నేను నా నమ్మకాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి మంచి వెహికల్స్ పంపించాను. యూట్యూబ్ పెట్టిన తర్వాత యూట్యూబ్లో ఫస్ట్ కారు తుని పోస్ట్ ఆఫీస్లో చేస్తారు పంపయ్య గారు. టొయోటా లీవా ఎన్ఓసి రావడం, ఆయన ట్యాక్స్ కట్టుకోవడం, ఏపీ నెంబర్ కూడా రావడం కూడా యూట్యూబ్లో పెట్టాను. ఫస్ట్ వీడియో అదే. ఇంతకుముందు హాయిగా ఏదో 1-2 అమ్ముకునేవాడిని. ఇప్పుడు చాలామంది ఎక్కువ ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే వెర్ణ కాకినాడ పిట్ట వరప్రసాద్ గారు సారు కారు వచ్చి బై రోడ్లో తీసుకెళ్లారు. మేడం గారు ఇద్దరు 20 రోజులైంది, 22 రోజులైంది. వాళ్ళకి ఎన్ఓసి ఇష్యూ అయింది. ఈరోజు రేపు ఏజెంట్ నాకు ఇచ్చేస్తాడు, పోస్ట్ చేస్తాను. అలాగే కడప మస్తాన్ గారు హోండా సిటీ, ఆయనది కూడా ఇష్యూ అయిందని చెప్పారు. ఆయనది కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా ప్రాసెస్లో ఉన్నది వోక్స్ వ్యాగన్ వెంటో, శివగారు, విజయవాడ శివగారు, అలాగే దుర్గ గారు విజయవాడ i20, అది ప్రాసెస్లో ఉంది. 20 రోజులు పడుతుంది వాళ్ళకి. అలాగే పోలో ఇచ్చాను సత్యనారాయణ గారు, ఆయనది కూడా ప్రాసెస్లో ఉంది. అలాగే సోమలకోట చిన్నపిల్లలండి, వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళారు. కారు చాలా బాగుందన్నారు. హోండా ఎమేజ్, అది కూడా ప్రాసెస్లో ఉంది. నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఎన్ఓసి విషయంలో నేను కొద్ది కేర్ తీసుకుంటాను. చాలామంది అంటున్నారు మీరు కలకత్తాలో ఉన్నారండి, అమౌంట్ అంతా వేయాలని. మీకు నమ్మకం ఉంటేనే వేయండి, బలవంతం ఏమీ లేదు. లేదా మీరు వచ్చి ఇక్కడ కారు తీసుకెళ్ళడం వల్ల నాకే ఎక్కువ ఉపయోగం, ఎందుకంటే మీతో నేను వీడియో చేసుకుంటాను, రివ్యూ ఇస్తాను. కాబట్టి మీకు చాలామంది సార్ నాకు ఒక మంచి కారు చూడండి, అందరికీ మంచి కారు కావాలనే ఉంటుందండి. కానీ అనుకున్న బడ్జెట్ మీద ఒక 10, 20, 30 వేలు ఎగస్ట్రా అయినా అప్పు చేసైనా మంచి కారు కొనుక్కుంటే బాగుంటుందని నా ఆలోచన. సెలెరియో ఎంత మంచి కారు అండి, అది ఆటోమేటిక్. దానికి ఆలోచిస్తున్నారంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. 2,95,000 రూపాయలు ఇక్కడ ప్రైస్ అంటే మనకి 4 లక్షలు అవుతుంది అనుకోండి. 4 లక్షల ప్రైస్ మార్కెట్ ఉంది. అది చాలా ఎక్కువ అంటే ఎంత సవక్కిస్తారండి, మనం ఒకసారి ఆలోచించాలి. 6-7 లక్షలు పెట్టి కొనుక్కున్న కారుని చవకగా ఇచ్చేస్తారా? అది తక్కువ, ఎంతో జాగ్రత్తగా షోరూంలోనే, బయట 3,000తో అయిపోతే షోరూంలో 5,000, 6,000 బిల్ వేస్తారు. అయినా కూడా నా కారు షోరూంలోనే చేయించాలన్న ఒక విశ్వాసంతో అక్కడికి పట్టుకెళ్ళి చేయించుకుంటున్నారు. అలాంటప్పుడు అలా అంత జెన్యున్గా చేయించిన కారు, అంత పర్ఫెక్ట్ కారు తక్కువగా ఎలా ఇచ్చేస్తారండి? మీ కారు ఇచ్చేస్తారు అలాగే తక్కువగా. మార్కెట్ రేట్ కంటే ఒక 20,000 ఎక్కువ చెప్తారు. కొనేవాళ్ళు కూడా ఉన్నారండి, ఇక్కడే కొనేస్తారండి. కలకత్తాలో అలా పట్టుకుపోతున్నారు తక్కువ రీడింగ్ కార్లు. 36,000 తిరిగింది. 3,50,000కి, 4 లక్షలకి, 3,80,000కి అదే సెలెరియో మన ఆంధ్ర తెలంగాణలో దొరికితే 70,000, 80,000, 90,000 తిరిగిన కార్లు. అలాగే నెక్స్ట్ హోండా ఎమేజ్ పెట్టానండి, 63,000 జెన్యున్ రీడింగ్ అండి, పెట్రోల్ కారు. ఎంత బాగుందండి అది. ఒక కంపెనీ కాంట్రాక్ట్ తిరిగిందండి, అందులో ఒక ఇన్ఛార్జ్ మాత్రమే కారులు ఎక్కారు, ఇంకెవరు ఎక్కలేదు. సీట్ కవర్లు కూడా లేవండి, కంపెనీ కూడా ఎలా ఇచ్చాడో అలాగే వాడుకున్నారు ఎఫ్ఆర్ దగ్గర నుంచి.
3 లక్షల రూపాయలండి. ఈ రోజు 4 లక్షలు దాటి ఉంది 2015. అది కూడా 1,30,000, 1,40,000 చూడండి. OLXలో ఎలాంటి రేట్లు ఉన్నాయి, ఎంత తిరిగిందో. 63,000 తిరిగిందండి. 3 లక్షలకు ఉంది. అలాంటి మంచి కారు మీరు వదిలేసుకుంటున్నారు. సార్ మంచి కారు చూడండి, మంచి కారు చూడండి. ఇంతకంటే మంచి కార్లు ఎక్కడి నుంచి మీరు వెతకగలరండి? మీరు రేటు తక్కువ అని చెప్పి మీరు ఆలోచించడం తక్కువ కావాలి అనుకుంటే మోసపోతారు. వాళ్ళు ఎంతో నమ్మకంగా చెప్తారు, ఇది 50,000 తిరిగింది, 60,000 తిరిగిందని. మీరు షోరూమ్కి వెళ్ళి ట్రై చేయండి, ఎంత ఉంటుంది. అది 1,00,000 కిలోమీటర్లు దాటి ఉంటుంది మన ఆంధ్ర తెలంగాణలో. ఇక్కడ i10 పెట్టానండి, గ్రాండ్ i10. ఎంత మంచి కార్ అండి అది. నేను బాగుందంటే కొనేయడం కాదండి. నీకు కావాలంటే షోరూమ్కి వెళ్ళి హిస్టరీ తీపించుకోండి, లేదా నేను తీస్తున్నాను కదా హిస్టరీ. నేను హిస్టరీ లేకుండా, అది కారులో ఎటువంటి మెకానికల్ ఫాల్ట్ లేకుండా ఉంటేనే మీరు నాకు అడ్వాన్స్ చేసినా నేను ఓనర్కి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే 3 రోజులు అయిందండి నాకు అడ్వాన్స్ చేసి. అశోక్ రెడ్డి గారు కడప నుంచి నా మీద ఎంత నమ్మకం అండి. వాళ్ళు 6 లక్షల రూపాయలు అలా పట్టుకుని కూర్చున్నారండి. సార్ వేసేయండి అంటే వేసేయడానికి. కానీ శనివారం నుంచి నేను ఆపుతున్నాను. ఎందుకంటే సర్వీస్ హిస్టరీ నాకు ఫుల్ ఫ్లిజ్గా కావాలని ఆపుతున్నాను. నేను ఓకే అంటే వేసేయడానికి రెడీగా ఉన్నారు. నా మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి నాకు తెలుసండి. అది ఈరోజు ఆ కారు షోరూమ్కి తీసుకెళ్ళి హిస్టరీ నేను చెక్ చేపిస్తాను. చెక్ చేయించాను, లాస్ట్ సర్వీస్ ఉంది, అది ఓకే కరెక్టే. కానీ గతంలో కూడా ఏ విధంగా చేయించారో కూడా నేను చూస్తాను. ఇంత జాగ్రత్తగా చూసి మీకు కార్లు ఇస్తున్నానండి. గ్రాండ్ i10 25,000 తిరిగిందండి. అలాంటి వెహికల్ మనకు అసలు దొరుకుతుందా? 25,000 దొరుకుతుందా? అసలు మీరు కొనగలరా చెప్పండి? 25,000 తిరిగినటువంటి వెహికల్ మీరు కొనగలరా ఆంధ్ర తెలంగాణలో? ఇంత మంచి కార్లు చూస్తుంటే ఏమండి ఇంకా తక్కువగా ఇస్తారా? ఏమండి మనకు ట్యాక్స్ ఎంత అవుతుంది? నేను అవన్నీ కంపేర్ చేస్తానండి. మార్కెట్లో 2015 గ్రాండ్ i10 స్పోర్ట్స్ ఎంత ఉంది, అది ఎంత తిరిగింది, అది ఎంత మార్కెట్ ఉందంటే 4 లక్షలు దాటి ఉందండి. అది కూడా ఎంతో ఎక్కువ తిరిగినటువంటి వెహికల్ 25,000 తిరిగిందంటే అసలు మీరు చేతులు కట్టుకుని కారు పట్టుకుపోవచ్చు ఇక్కడ నుంచి. ఎంతకంటే మంచి వెహికల్ ఇంక మీకు ఏం చూడమంటారు చెప్పండి? ఇదే కారు 3,70,000కి 3,80,000కి ఎవరైనా ఇస్తారు. 90,000 తిరిగింది, కొనేస్తారండి మీరు. మీ దగ్గరకు వచ్చిన లక్ష ఒక సంవత్సరం నుంచి పెట్టుబడులు మొదలవుతాయి. ఇలాంటి కారు గ్రాండ్ i10, సెలెరియో, ఎంఏజ్ ఇలాంటి కారు తింటే 3-4 సంవత్సరాలు మీకు 1,000 రూపాయలు కూడా పెట్టుబడి అడగదు కదా. అంత మంచి కార్లు నేను చూస్తున్నప్పుడు కొనడానికి ఇంకా ఆలోచిస్తున్నారండి. హోండా సిటీ కావాలి, 2 లక్షల్లో కావాలి. ఎక్కడి నుంచి వస్తాయండి? 15 లక్షల రూపాయల కారు 2-3 లక్షలకి ఎలా వస్తుందండి? ఎంత పాతదైనా కండిషన్లో లేకపోతేనే వస్తుందండి. అది ఆ ఓనర్ని ఇబ్బంది పెడుతుంటేనే, అస్తమానికి దానికి 5,000, 10,000 పెట్టుబడి పెడుతుంటేనే చికాకు వచ్చి 2-3 లక్షలకి అమ్మేస్తాడు. కారు బాగుంటే ఎందుకు అమ్ముతాడు? తిరుగుతాడు. ఇక్కడ ఈ తక్కువ తిరిగిన రీడింగులు ఒక్కొక్క ఇంట్లో 2-3 కార్లు ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాలు ఇండియాలో ఎక్కడా లేదండి. ఇక్కడే 5 సంవత్సరాలకు ట్యాక్స్ కట్టుకోవచ్చు, లైఫ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. 4 సంవత్సరాలకు అమ్మేసుకుంటారు కారు. ఒకళ్ళు ఉంచుకోవాలనుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు. అంటే ఈ వీడియో మీకు కొద్దిగా ఏదో ఎక్కువ చెప్తున్నట్టు అనిపించవచ్చు, ఎక్కువ చెప్తున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ మీకు ఇది ఉపయోగపడుతుందండి. ఎన్ని సంవత్సరాలు అయిందో కంపేర్ చేయండి. అది మార్కెట్ రేటు 3,50,000 ఉందనుకోండి, మీకు చాలాసార్లు చెప్తాను, అది 70,000 తిరిగింది. ఇంకొక కారు ఉంది, 4 లక్షలు చెప్తున్నారు, ఇది 30,000 తిరిగింది. 30,000 తిరిగింది 4 లక్షలు చెప్పినా కూడా ఇది కొనొచ్చు. ఎందుకంటే ఇది మీరు 70,000 తిరగడానికి, ఈ 30 నుంచి 70,000 తిరగడానికి మీకు 4 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాల తర్వాత 70,000 అవుతుంది. కాబట్టి మీరు కారు కొనేటప్పుడు ఆలోచించండి. రేటు ఎక్కువైపోయిందంటే మీకు కిలోమీటర్ను బట్టే రేటు. మీకు వీడియో తీయలేదు, 5,000 తిరిగిందండి 2018 గ్రాండ్ i10, 5,000 తిరిగింది. మరి ఆ కారు 4 లక్షలు తక్కువ అంటున్నాడు. అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన కారు
ఆయన ఇష్టం. ఎందుకంటే అది ఆయనకి తెలుసు నా కారు ఎలా ఉంది. కావాలంటే కొనుక్కుంటారు, అది మానేస్తారు. ఇక్కడే కొనేస్తారండి ఆ కారు. 5,000 తిరిగిన కారు 2018 గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్. నేను అది ఫోటోలు వీడియోలు తీయలేదు, ఎందుకంటే మనకి అది 5 లక్షలు అవుతుంది. ఎందుకంటే ఇంకో 2 లక్షలు వేసుకుంటే కొత్త కారు వచ్చేస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ 2 లక్షలు వెయ్యాలి కదా, 2 లక్షలు వెయ్యాలి కదండి. 2 లక్షలు వస్తే ఇంకో కారు వస్తుంది. ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోండి. మంచి కార్లు మీకోసం పెడుతున్నాను, తక్కువ తిరిగింది పెడుతున్నాను. మీరు నాకు అడ్వాన్స్ వేసేసినా కూడా నేను ఇంకా దాన్ని జాగ్రత్తగా పరిశీలించి అది కరెక్ట్ అయితేనే అప్పుడు అడ్వాన్స్ ఓనర్కి ఇస్తున్నాను. ఏమండి మీరు అక్కడ ఉన్నారా? కాకినాడ తేరా? కాకినాడ తెస్తే తీసుకుంటాను. కాకినాడ ఎందుకు తెస్తామండి? మీరు కావాలంటే రావడం, లేదా మీరు పట్టుకెళ్ళి అన్ని మేము పంపిస్తున్నాం. చూడండి, నేను ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే నా సబ్స్క్రైబర్లు ఉన్నారు, వాళ్ళు ఎంతో నమ్మకంతో నాకు డబ్బులు అమౌంట్ వేశారు, వాళ్ళకి నేను పంపించాను. వాళ్ళ నెంబర్ ఏమంటే ఇస్తాను, నా సర్వీస్ ఎలా ఉందో వాళ్ళని అడగండి. ఓకే అండి. మీరు మంచి కార్లు కొనుక్కోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కొనేవాళ్ళు అప్పు చేసి వస్తువులు పూర్తిగా తాకట్టు పెట్టి కొనుక్కుంటున్నారండి. అలాంటి వాళ్ళు మీరు మోసపోకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే అండి. నేనేమైనా మీకు ఎక్కువగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ. నమస్తే అండి.